హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఆ చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ యూనిట్ 3 అనేది JNTU హైదరాబాద్కి సంబంధించిన సిలబస్లోని మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో JNTU హైదరాబాద్ వాళ్ళకి యూనిట్ 3 అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, ఫైండ్ L ఆఫ్ t స్క్వేర్ ఇంటూ సైన్ AT. ఎస్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా టీతో ఒక టర్మ్ ఫంక్షన్ అనేది మల్టిప్లైర్లో ఉంటే దాన్ని మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. అంటే L ఆఫ్ టీ ఇంటూ సైన్ AT, టీ స్క్వేర్ ఇంటూ సైన్ AT, టీ క్యూబ్ ఇంటూ కాస్ AT. అట్లా ఇక్కడ ఈ ఫంక్షన్ ఏదైనా ఉండనివ్వండి, సైన్ కానీ కాస్ కానీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కానీ t+1 హోల్ స్క్వేర్, t+1 హోల్ క్యూబ్ అలా ఉంటే, సైన్ స్క్వేర్ 2t అలా ఉంటే మీరు ఖచ్చితంగా మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ అనే ఫార్ములాని ఉపయోగించి చేయాలి. ఓకే, మరి చూద్దాం. సో డైరెక్ట్గా నేను ఫార్ములాని అప్లై చేస్తున్నాను. బై యూజింగ్ మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ. యూజింగ్ మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ ఆ ఫార్ములాని ఉపయోగించి మనం చేస్తాం. ఓకే, సో ఏంటి ఫార్ములా? L ఆఫ్ టీ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఓకే, ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ d పవర్ n బై ds పవర్ n ఇంటూ L ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, అయితే ఇక్కడ మీరు ప్రాబ్లంతో కంపేర్ చేయండి. n ప్లేస్లో 2 ఉంది, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో సైన్ AT. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ n is equal to 2 and capital f of t is equal to sin AT. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాము. L ఆఫ్ టీ పవర్ n అంటే ఎంత? 2t స్క్వేర్ ఇంటి ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? ఇక్కడ సైన్ AT. ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. -1 హోల్ స్క్వేర్ d స్క్వేర్ బై ds స్క్వేర్ ఇంటూ L ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? సైన్ AT. ఓకే, ఇప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్ వాల్యూని మనం కనుక్కోవాల్సింది, అవునా? L ఆఫ్ టీ స్క్వేర్ సైన్ AT. ఇక రైట్ సైడ్ని మనం సింప్లిఫికేషన్ చేసేస్తాం. సో -1 హోల్ స్క్వేర్, మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. ఓకే, సో d స్క్వేర్ బై ds స్క్వేర్. ఇక్కడ L ఆఫ్ సైన్ AT డైరెక్ట్ ఫార్ములా a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. అదే కాస్ AT అయితే s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. కాబట్టి ఇక్కడ a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అనమాట. ఓకేనా? ఎస్, ఇప్పుడు చూడండి, ఇంకా d స్క్వేర్ బై ds స్క్వేర్ అంటే ఈ టర్మ్ని 2 సార్లు డిఫరెన్షియేటింగ్ చేయండి. ఓకే, అయితే ఇక్కడ a అనే టర్మ్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 2t అంటే a అంటే 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాయాలి. ఓకే, సో a అవుట్ సైడ్లో రాశాను. d స్క్వేర్ బై ds స్క్వేర్ ఇంటూ ఈ 1/x ఉంది కదా, ఈ 1/x లాగా ఉందనుకోండి. 1/xని ఏం రాయొచ్చు? x ఇన్వర్స్ రాయొచ్చు. కాబట్టి s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. ఓకేనా? 1/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఏం రాయొచ్చు? s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ ఇన్వర్స్. ఎస్, ఇప్పుడు నేను ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తున్నా, అప్పుడు ఒక d బై ds వెళ్ళిపోతుంది. ఓకే, సరే. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే d బై dx ఆఫ్ x పవర్ n ఫార్ములా లాగా ఉంది. సో ఏంటంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ n అంటే ఎవరంటే -1, x అంటే ఎవరు? s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. దేన్నైతే x లాగా అనుకుంటామో దాన్ని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. దాన్ని ఇన్నర్ డెరివేటివ్ అంటాం. ఓకేనా? కాబట్టి ఇది ఆ ఫార్ములా లాగా ఉంది. కాబట్టి n ఇంటూ ఎక్స్ పవర్, x అంటే s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ ఇన్వర్స్, మళ్ళీ హోల్ పవర్ n అంటే -1, మళ్ళీ ఫార్ములాలో -1 ఉంది. n అంటే -1,
ఎక్స్ అంటే ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎన్ అంటే మళ్ళీ -1 మళ్ళీ -1 ఫార్ములాలో ఉంది. సో ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ ఎస్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2s, ఏ స్క్వేర్ అంటే ఏ అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. ఓకేనా? నౌ దట్ ఈస్ ఏ ఇంటూ d/ds. ఇప్పుడు చూడండి, ఇంకా -2s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ -2 రాయొచ్చు, -1 ఓకేనా? నెక్స్ట్ L of t square into sin at is equal to ఏ కాన్స్టెంట్. అట్లానే ఇక్కడ ఈ -2ని కూడా అవుట్ సైడ్ లో తీసేసుకోండి. ఓకే, సో మొత్తం -2a అవుట్ సైడ్ లో రాసేస్తున్నాను. ఇంకా d/ds ఆఫ్ ఎస్ ఉంది, అదేవిధంగా ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ -2, ఎక్స్ ఇన్వర్స్ ని మనం 1/x రాసుకోవచ్చు కదా. ఈ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ -2ని s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొకసారి దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎప్పుడైతే న్యూమరేటర్లో ఎస్ టర్ము, డినోమినేటర్లో ఎస్ టర్మ్ ఉన్నప్పుడు కోషంట్ రూల్ని ఉపయోగిస్తాం. కోషంట్ రూల్ అంటే ఏంటి? ఫార్ములా చూడండి, అంటే దాన్ని u/v హోల్ డాష్ అంటాము. సో ఏంటి, ఫస్ట్ డినోమినేటర్లో v స్క్వేర్ వస్తుంది, న్యూమరేటర్లో vతో స్టార్ట్ చేయాలి, vu డాష్ మైనస్ uv డాష్. కాబట్టి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. సో న్యూమరేటర్లో ఉన్నదాన్ని u, డినామినేటర్లో ఉన్నదాన్ని v అనుకుంటున్నా. ఓకే, ఇంకా దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తే సరిపోద్ది. d/ds వెళ్ళిపోతే ఈ ఫార్ములాని అప్లై చేసి మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 రాశాను, -2a. ఫార్ములాని అప్లై చేయండి. బై v స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ మళ్ళీ హోల్ స్క్వేర్, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n. కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 4 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వి రాయండి. వి అంటే ఏంటి? ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. యు డాష్, ఇక్కడ డాష్ అంటే ఏంటంటే డిఫరెన్షియేషన్ అనమాట. అంటే d/ds ఆఫ్ ని డిఫరెన్షియేటింగ్ చేయండి. యు అంటే ఏంటి? ఎస్. ఫస్ట్ నేను రాసేస్తున్నా ఫార్ములాలో, మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. మైనస్, అదేవిధంగా యు అంటే ఏంటి? మళ్ళీ ఎస్. సో d/ds ఆఫ్ ని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఓకేనా? వి అంటే ఎవరు సార్ ఇక్కడ? ఓన్లీ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరే. ఓకేనా? ఎస్, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, ఆ హోల్ స్క్వేర్ కూడా రాయాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -2a ఇంటూ, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఎల్సిఎం ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 4. డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఎస్ యొక్క డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. d/ds ఆఫ్ ఎస్, d/dx ఆఫ్ x 1, అదేవిధంగా d/ds ఆఫ్ s ఈస్ ఆల్సో 1 మైనస్ ఎస్ ఇంటూ, ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఏంటి? 2x అనమాట. ఎక్స్ లాగా ఉందనుకోండి, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని ఎక్స్ లాగా అనుకోండి, దాన్ని మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ చేస్తే ఎస్ స్క్వేర్కి 2s, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. ఓకే, కాబట్టి ఎక్స్ లాగా అనుకోండి, ఎక్స్ స్క్వేర్కి 2x అవుతుంది, అంటే 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, మళ్ళీ ఎస్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2s. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. -2a చూడండి, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో నుంచి ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని కామన్ తీసేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2a ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కామన్ తీసాను, ఇంకా ఒక ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటుంది, 2 ఉన్నాయి ఇక్కడ. ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా, సో 1 ఉంటుంది. ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4 ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్. ఆల్రెడీ ఈ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కామన్ తీసాం కాబట్టి ఓన్లీ 4s స్క్వేర్ ఉంటుంది, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 4. ఎస్, ఇక్కడ ఒక ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే డినామినేటర్లో ఇంకా 3 టర్మ్స్ ఉంటాయి.
నెక్స్ట్ ఎస్ ఇంకా లెఫ్ట్ సైడ్లో ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ సైన్ ఏటీ అలానే ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు చూడండి -2a ఇంటూ ఇంకా న్యూమరేటర్లో ఏముంది ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాద్దాం ఏ స్క్వేర్ రాస్తున్నాం ఎస్ స్క్వేర్ నుంచి 4s² తీసేయండి -3s² అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ -3s² డివైడెడ్ బై s² ప్లస్ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ అనమాట. ఎస్ ఇక్కడ మైనస్ ఉందిగా ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ నుంచి మైనస్ని కామన్ తీస్తున్నాం. సో -2a ఇంటూ మైనస్ని కామన్ తీస్తే ఆ -3s² ప్లస్ 3s² అవుతుంది ప్లస్ a² మైనస్ a² అవుతుంది డివైడెడ్ బై s² ప్లస్ a² హోల్ క్యూబ్. ఓకే సరే ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ డౌట్ ఉండి మీరు చెక్ చేసుకోవచ్చు. మైనస్తో మల్టిప్లై చేస్తే -3s² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a². ఓకేనా? ఎస్ దట్ ఈస్ ఫైనల్ స్టెప్. చూడండి సో మీరు 2తో మల్టిప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్గా ఇలా రాయండి. సో 2a ఇంటూ 3s² మైనస్ a² డివైడెడ్ బై s² ప్లస్ a² హోల్ క్యూబ్. సో ఎస్ ప్లేస్లో మనం p కూడా రాయొచ్చు, ప్రాబ్లం. సో దట్ ఈస్ 2a ఇంటూ 3p² మైనస్ a² డివైడెడ్ బై p² ప్లస్ a² హోల్ క్యూబ్. ఓకే ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.